ప్రతి క్రైస్తవుడు నమ్మే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసుక్రీస్తు ప్రభువును తెలుగులో యేసు అని, ఇంగ్లీష్లో జీసస్ అని, హిందీలో ఈషు అని, ఇలా ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. నిజానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరు ఏమిటి? దేవదూత మరియా యోసేపులను దర్శించి యేసు అని పేరు పెట్టమన్నాడు. మరియా యోసేపులు యేసు అని పేరు పెట్టారు. కానీ నిజానికి వారు యేసు అనే పేరు పెట్టలేదు. అప్పుడు ఆయనకు యేసు అనే పేరు ఎలా వచ్చింది? యేసు అని ఎవరు పెట్టారు? పాత నిబంధన ప్రకారం దేవుడిని అనేక పేర్లతో పిలిచారు. కానీ క్రొత్త నిబంధనలో దేవుడు మానవ రూపంలో వచ్చినప్పుడు ఆయన యేసు క్రీస్తు అని పిలువబడ్డారు. అసలు యేసు క్రీస్తు ప్రభువు నిజమైన పేరు ఏమిటి? యేసు అనే పేరు బైబిల్లో లేదా? అప్పుడు మనం దేవుడిని ఏ పేరుతో పిలవాలి? ఏ నామంలో ప్రార్థన చేయాలి? ఏ నామంలో రక్షించబడాలి? ఈ విషయాలు తెలియాలంటే ఈ వీడియో చూడండి. యేసు అను పేరు ఎలా వచ్చింది? మత్తయి గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 21వ వాక్యంలో దూత చెప్పిన ప్రకారం మరియా యోసేపులు పుట్టిన కుమారునికి యేసు అని పేరు పెట్టారు. ఇలా మన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కానీ నిజానికి మరియా యోసేపులు యేసు అని పేరు పెట్టలేదు. ఎలా చెబుతారు అంటే, ఒకవేళ యేసు అని పేరు పెడితే తెలుగులో యేసు అని, ఇంగ్లీష్లో జీసస్ అని ఎందుకు పిలుస్తారు? ఇంగ్లీష్లో కూడా యేసు అనే వ్రాయాలి కదా. ఉదాహరణకు ఒక పేరు రమేష్ అనుకుందాము. అతని పేరు తెలుగు, ఇంగ్లీష్, హిందీ అన్ని భాషల్లో రమేష్ అనే అతని పేరు ఉంటుంది. కానీ భాషకు ఒక పేరు ఉండదు. ఇక్కడ యేసు అనే పేరు భాషకు ఒక విధముగా వస్తుంది. అంటే నిజానికి అక్కడ మరియా యోసేపులు పెట్టిన పేరు యేసు కాదు. అయితే అక్కడ మొదటి ప్రతుల్లో ఏమని వ్రాయబడింది అంటే, యేసు అను ఒక పదమునకు యెహోషువా లేదా యేషువా అనే హెబ్రీ పేరు లేదా పదము మత్తయి గారు వ్రాయటం జరిగింది. తర్వాత ప్రాచీన గ్రీకు ట్రాన్స్లేషన్లో దాన్ని ఇసోస్ అని వ్రాయడం జరిగింది. దాని నుండి ఇంగ్లీష్లో జీసస్ అని ట్రాన్స్లేట్ చేశారు. ఈ ఇసోస్ నుండే తెలుగులో యేసు అని అనువదించారు. ఇక్కడ మీరు గమనించవలసింది, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21లో దూత ఏమని చెప్పాడు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇక్కడ దూత చెప్పిన మాట జాగ్రత్తగా గమనించండి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అంటే రక్షకుడు అనే పేరు పెట్టుదువు అని చెప్పారు. అది హెబ్రీ భాషలో యెహోషువా లేదా యేషువా అంటే రక్షకుడు అని అర్థం. గ్రీకులో ఇసోస్ అంటే రక్షకుడు అని అర్థం. ఇంగ్లీష్లో జీసస్ అంటే రక్షకుడు అని అర్థం. తెలుగులో యేసు అంటే రక్షకుడు అని అర్థం. ఇంకా మీకు పూర్తిగా అర్థం అవ్వటానికి ఒక ఉదాహరణ చూద్దాం. ఒక పెద్ద రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు తేజోమయుడు. ఆ రాజ్యానికి రాజు అంటే ఆ రాజ్యానికి అధిపతి అని అర్థం. ఆ రాజ్య ప్రజలను పరిపాలించే నాయకుడు అని అర్థం. వారి మీద పూర్తి అధికారం ఆ రాజుదే అని అర్థం. యుద్ధం వస్తే ముందు ఉండి సైన్యాన్ని నడిపించేది ఆ రాజే. ఆ ప్రజలను రక్షించేది ఆ రాజే. ఇప్పుడు ఈ అధికారము పూర్తిగా ఆ తేజోమయుడు అనే వ్యక్తికి వచ్చింది. ఎందుకు అంటే రాజు కాబట్టి. అదే రాజు కాకపోతే ఈ అధికారం అతనికి ఉండదు కదా. ఇక్కడ అదే రాజును తెలుగులో రాజు అని పిలుస్తారు. ఇంగ్లీష్లో ది కింగ్ అని పిలుస్తాము. హిందీలో రాజా అని పిలుస్తాము. ఇక్కడ రాజు పేరు మారింది. అసలు రాజుకు పేరు లేదు. పేరు లేనివాడు రాజు ఎలా అవుతాడు అని అనగలమా? అనలేము. అక్కడ చెప్పబడింది ఆయన అధికారము. రాజు పేరు గురించి కాదు. అక్కడ పేరు కాదు ముఖ్యం, అధికారము. అలానే ఇక్కడ దూత తెలిపింది, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు లేదా రక్షకుడు అని పేరు పెట్టుదువు అని చెప్పాడు. అతను రక్షకుడు అని దూత చెప్పాడు గనుక వారు దాన్నే పెట్టారు. అక్కడి ప్రజలు హెబ్రీ, అరామిక్, గ్రీకు వంటి భాషలను మాట్లాడేవారు గనుక వారికి అర్థమయ్యే విధముగా వారి భాషలో రక్షకుడు అని పేరు పెట్టారు. గనుకనే అక్కడి వారు అందరూ ఆయన్ను రక్షకుడు అని పిలిచేవారు. ఆయన రక్షకునిగా మారాడు కూడా. రాజు అన్నది ఎలా అధికారమో అతని స్థానమో, అలానే యేసు లేదా రక్షకుడు అనున్నది ఆయన అధికారము, ఉన్నతమైనటువంటి స్థానము. ఇంకొక కోణంలో ఆలోచిద్దాం. యేసు అన్నది అధికారము లేదా గుణము గల నామము కాకపోతే అందరూ యేసు నామంలో ప్రార్థన చేస్తారు. ఆ యేసు అనే పేరు మొదటి ప్రతుల్లో లేదు అని ముందుగానే మనం తెలుసుకున్నాం. అప్పుడు ఆ యేసు అనే ఉచ్చారణ వ్యర్థము కదా. యేసు అనే నామంలో ప్రార్థన చేయకూడదు. యేసు నామంలో దయ్యములను వెళ్ళగొట్టకూడదు. యేసు నామంలో ప్రవచించకూడదు. అద్భుతములు చేయకూడదు. యేసు నామమందు విశ్వాసము ఉంచవలసిన అవసరము లేదు. యేసు నామమే అవసరం
అవసరం లేదు. యెహోషువ లేదా యేషువ అనే పేర్లతోనే చేయాలి. ఇది సరైనదా? ప్రస్తుతం ఉంటున్న సంఘములు, సేవకులు యేసు నామములో ప్రార్థన చేస్తున్నారు, దయ్యములను వెళ్ళగొట్టుచున్నారు, అద్భుతములు చేస్తున్నారు. అయినా అవన్నీ జరుగుతున్నాయి కదా. యేసు నామము ఉచ్చరించినప్పుడు దయ్యములు భయపడుతున్నాయి, ప్రార్థనలకు జవాబు వస్తుంది, అద్భుతములు జరుగుతున్నాయి, ఆత్మీయంగా బలపడుతున్నాము కూడా. ఇది అంతా తప్పుడు పద్ధత? దేవునికి విరోధంగా చేస్తున్నామా అంటే కాదు. మీరు జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఎప్పుడూ కూడా భాషకు ప్రాధాన్యత ఇవ్వలేదు, భావానికి ప్రాధాన్యత ఇచ్చారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మము ఇవ్వమని దేవుడు చెప్పారు. ఇక్కడ తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు? వారి పేర్లు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనా? కాదు కదా. ఆ స్థానము, ఆ అధికారము వారిది అని నమ్మి ఆ స్థానము వారికి ఇచ్చి మనము ఆ నామంలో బాప్తిస్మం తీసుకోవాలి, బాప్తిస్మము ఇవ్వాలి. అలానే యేసు అనే నామంలో ప్రార్థన చేయటం అంటే నిజమైన దేవుడు, రక్షకుడు, మన పాపముల నుండి విడిపించే శక్తిగల దేవుడు అని నమ్మి నిజ దేవునికి ప్రార్థన చేస్తున్నాను అని పూర్ణ హృదయముతో చేసే ప్రార్థననే యేసు నామంలో ప్రార్థన చేయటం. నీవు యేసు క్రీస్తు ప్రభును నమ్మకుండా, ఆయన రక్షకుడు కాదు అని విశ్వసించకుండా చేసే ప్రార్థన దేవుడు అంగీకరించడని వాక్యం తెలుపుతుంది. నీవు గ్రహించవలసింది యేసు అనే పేరు బైబిల్లో ఉందా లేదా అని కాదు. నిజ దేవుణ్ణి నీవు నమ్మటం ముఖ్యం. ఆ దేవుడు నిన్ను రక్షిస్తారు అని నమ్మటం ముఖ్యం. పాత నిబంధనలో అనేక మంది దేవుడు వారిని ఆదరించిన విధమును బట్టి పేరు పెట్టారు. చూచుచున్న దేవుడు అని, నా యజమాని దేవుడు అని, అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని, యెహోవా రాఫా అని, యెహోవా నిస్సి, ఇంకా ఎన్నో పేర్లు దేవునికి పెట్టడం జరిగింది. క్రొత్త నిబంధనలోనికి వస్తే యేసు అని, క్రీస్తు అని, దేవుని కుమారుడు అని, మనుష్య కుమారుడు అని, ప్రభు అని, దావీదు కుమారుడు అని, నజరేయుడైన యేసు అని, పరిశుద్ధాత్మ, ఆత్మ, ఆదరణకర్త, ఇలా అనేకమైన పేర్లతో దేవుడు పిలువబడ్డారు. ఇక్కడ పిలిచే పేరు కన్నా ఆ పిలుపుకు ఇస్తున్న భావం ముఖ్యం, ఆ పిలుపుకు ఇస్తున్న అధికారం ముఖ్యం. అంతేగాని యేసు అని బైబిల్లో లేదు కాబట్టి యేసు దేవుడు కాదు, యేసు అని బైబిల్లో లేదు కాబట్టి యేసును మేము నమ్మము అంటే అది వారి అజ్ఞానం. యేసు అని లేదు, యెహోషువ లేదా యేషువా అని మొదటి ప్రతుల్లో ఉంది. అలా ఉంటే నమ్ముతారా? అయినా నమ్మరు. ఒకవేళ యేసు అని పేరును బట్టి దేవుడైతే యేసు ప్రభు జన్మించే సమయంలో అక్కడ అనేక మంది యేసు అనే పేరు ఉంది. అప్పుడు వారు కూడా దేవుడు అవుతారా? రక్షకుడు అవుతారా? కాలేరు కదా. అప్పుడు ఆయన పేరుతో ఆయన అధికారమును, వ్యక్తిత్వంని ఎలా నిర్ధారిస్తారు? పరిశుద్ధ గ్రంథము అనువాదం చేశారు, అది గుర్తుంచుకోండి. మనకు అర్థవంతముగా ఉండటానికి పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది పేర్లు దావీదు, డేవిడ్, సమూయేలు, శామ్యూయల్, యోహాను, జాన్ ఇలా భాషను బట్టి అర్థవంతముగా అనువదించారు. ఇక్కడ జరిగిన సంఘటనలు అర్థవంతముగా అనువదించారు. అందులో తప్పు లేదు, పాపము లేదు. అలాంటప్పుడు రక్షకుడైన యేసు అని పిలిస్తే ఎటువంటి తప్పు లేదు. యేసు నామంలో ప్రార్థన చేయటం తప్పు కాదు. ఆయనే నిజదేవుడు అని గ్రహించి చేస్తే అదే నిజమైన సర్వసత్య మార్గం. నీవు గ్రహించాల్సింది, విశ్వసించాల్సింది యేసుక్రీస్తు ప్రభు నిజమైన రక్షకుడు అని, ఆయన కలువరి శిలువలో చనిపోయారు అని, మరణము గెలిచి తిరిగి లేచారు అని. వాటిని విశ్వసించి ఆ నామము ద్వారా ముందుకు సాగు. దేవుడు మనలను ఆయన రాజ్యంలో చేర్చుకుంటారు. అంతవరకు దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక. ఆమెన్. మీకు పరిశుద్ధ గ్రంథం నందు ఉన్న సందేహములు మాకు కామెంట్ రూపంలో తెలపండి. దేవుని చిత్తమైతే వాటిని వీడియో చేస్తాము.